గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ టీఎఫ్ఐ ముచ్చట్లు. ఫ్రెండ్స్ వచ్చేసరికి అయితే థగ్ లైఫ్ గురించి అయితే మాట్లాడుకుందాం, మూవీ రివ్యూ అనమాట. అండ్ ముందుగా మా యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళే ముందు ఇలాంటి ఒరిజినల్ అండ్ జెన్యూన్ కంటెంట్ కోసం మా యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రివ్యూ కొంచెం లేట్ అయింది, మిగతాని చాలా ఫాస్ట్ ఉంటే ఒకసారి చూడొచ్చింది. అండ్ థగ్ లైఫ్ గురించి మాట్లాడుకుంటే దీని ముందు సినిమాస్ ఆఫ్ డైరెక్టర్ అండ్ యాక్టర్ గురించి అయితే మాట్లాడుకుందాం. అండ్ మణిరత్నం వచ్చేసరికి అయితే పొన్నియిన్ సెల్వన్తో అయితే ఫ్లాప్తో వస్తున్నాడు. అండ్ కమల్ హాసన్ తెలిసిందే ఇండియన్ 2తో ఫ్లాప్తో వస్తున్నారు. సో ఇద్దరు ఫ్లాప్స్తో వచ్చి ఈ సినిమా ఇద్దరు కలిసి హిట్ కొడదాం అనే రేంజ్లో పెద్ద స్కేల్తోనైతే తీశారనమాట మూవీని అయితే. అండ్ ఆ బిగ్ స్కేల్ అయితే మనకి ఎక్కడ కనపడుతుంది అనమాట, జస్ట్ ఆ సీన్స్ ఉంటాయి, ఒక్కొక్క సీన్ మస్తు ఉంటుంది అనమాట. ఆ యాక్షన్ సీక్వెన్సెస్ ఇవైతే చాలా బాగుంటాయి అన్నమాట. టెక్నికల్ ఆస్పెక్ట్లో అయితే ఈ సినిమా 100% అయితే బాగుంటుంది. అండ్ నెక్స్ట్ బడ్జెట్ వైజ్ వచ్చేసరికి అయితే క్యాష్లో కనపడుతుంది అనమాట. క్యాస్ట్ అండ్ క్రూలో కూడా చాలా పెద్ద పెద్దలను అయితే తీసుకున్నారు, త్రిష అండ్ కమల్ హాసన్ అండ్ విలన్ శివ అందరూ. అండ్ బీజిఎం వైజ్ ఒక్క పర్లేదు అనిపిస్తుంది. సో ఇదంతా బాగుంది, క్యాస్ట్ అండ్ క్రూ బాగుంది, కెమెరా యాంగిల్స్, ఆ షూటింగ్ అదంతా మస్తు, సినిమాటోగ్రఫీ అయితే ఎక్స్ట్రాడినరీ అని చెప్పుకోవచ్చు. అండ్ బీజిఎం వచ్చేసరికి అయితే లాస్ట్లో ఒక సాంగ్ వస్తుంది క్లైమాక్స్, అది బాగుంది. అండ్ అక్కడక్కడ బాగానే వస్తుంది ఏఆర్ రెహమాన్ మ్యూజిక్, ఓకే, పేరు పెట్టాల్సిన పని లేదు. అండ్ ఎక్కడ దెబ్బ కొట్టిందంటే స్టోరీ రైటింగ్ ఏం లేదు, క్యారెక్టర్ ఇంట్రడక్షన్ ఏం లేదు, క్యారెక్టర్స్ ఎందుకు వస్తున్నారో తెలియదు, ఎందుకు వెళ్తున్నారో తెలియదు. అండ్ మనం ఒక్క క్యారెక్టర్ కూడా, ఈవెన్ ఒక్క క్యారెక్టర్ కూడా అయితే మనం అయితే కనెక్ట్ అవ్వనమాట. అస్సలు ఒక క్యారెక్టర్కి కనెక్ట్ అయితే ఆ సినిమా మొత్తం ఎక్కడికో వెళ్ళిపోతుంది. బట్ ఇక్కడైతే ఒక్క క్యారెక్టర్ కూడా కనెక్ట్ అవ్వము, ఎందుకు వస్తున్నారో తెలియదు, ఏం తెలియదు అనమాట. సో అలా వెళ్తూ ఉంటుంది. కమల్ హాసన్ త్రిష ఎఫ్ఐఆర్ అంటారు, మళ్ళీ ఒరిజినల్ వైఫ్ అంటారు, అండ్ అన్నా చెల్లెలు అంటారు, విలన్స్ అంటారు, ఏదేదో చెప్తారనమాట. అంత ఆ లెవెల్ మణిరత్నం లెవెల్ అనేది అయితే ఏం లేదు. ఆ పొన్నియిన్ సెల్వన్తోనే మొత్తం ల్యాగ్ అనిపించింది, ఇది వచ్చేసరికి అయితే దానికన్నా ల్యాగ్ అనమాట. ల్యాగ్ అల్ట్రా ప్రో మ్యాక్స్ లాగా అనిపించింది అనమాట. ఎక్కడ అసలు స్టోరీ కనెక్ట్ అవ్వం, అండ్ స్టోరీయే లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమాలో. ఎప్పుడో 90s పూర్తి స్టోరీ అనమాట. సో మణిరత్నం గారు ఎంత లెజెండ్ డైరెక్టరో మీ అందరికి తెలిసిందే, చెప్పాల్సిన పని లేదు. అండ్ కమల్ హాసన్ కూడా ఎంత లెజెండ్ యాక్టరో మీ అందరికి తెలిసిందే. ఆ దశావతారం చాలు తన కెరియర్ బెస్ట్ అని చెప్పుకోవడానికి. బట్ ఇద్దరు కాంబినేషన్లో నేను చాలా ఎక్స్పెక్ట్ చేశాను, అక్కడ ఇద్దరు డిసప్పాయింట్ అయితే చేశారనమాట. యాక్టింగ్ వైజ్ వచ్చేసరికి అయితే అందరు బాగానే చేశారు. బట్ కమల్ హాసన్ స్టోరీ సెలెక్షన్ ఒక్కటి మంచిగా చేసుకొని, అండ్ ఈ రిటైర్మెంట్ ఏజ్లో కొన్ని మంచి మూవీస్ వాళ్ళ ఫ్యాన్స్ కోసం వదిలితే అదే హ్యాపీ. అండ్ మణిరత్నం కూడా కొంచెం అడ్వాన్స్ లెవెల్లోకి అయితే రావాలి, అంటే ఈ జనరేషన్లోకి రావాలి, ఆ స్టోరీ రైటింగ్ అవన్నీ. సో అదే నేను కోరుకునేది. అండ్ మూవీ అయితే లైట్ తీసుకోండి, మీరు ఒకవేళ కమల్ హాసన్ ఫ్యాన్స్ అయినా సరే లైట్ తీసుకోవాల్సిందే, ఎందుకంటే వెళ్ళి బాధపడతారు అనమాట. సో నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసరికి అయితే రేటింగ్ ఇంకేం చెప్పలేను అనమాట. సో మీ సాటిస్ఫాక్షన్ కోసం 1.5 out of 5. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.